ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జనవరిలో కుంభమేళ రాబోతోంది అని చెప్పి జనవరి మాసంలో ప్రారంభమయ్యి ఫిబ్రవరి మాసం వరకు కొనసాగుతుంది, కొన్ని రోజుల పాటు అని చెప్పి దీన్ని మహాకుంభమేళ అని చెప్పి చెప్తున్నారు. అసలు కుంభమేళ అంటే ఏంటి, మహాకుంభమేళ అంటే ఏంటి, ఎన్ని రోజులకు ఒకసారి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, నిజంగా దీని వల్ల ఏంటి ఉపయోగం, ఎవరికి ఉపయోగం, ఇదంతా కూడా తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిది మహాకుంభమేళ అని చెప్పడం జరిగింది. కుంభమేళ అంటే మనకు కుంభము అంటే మనకు సంస్కృతంలో కలుషము అని అర్థం. అయితే మనకు దీనికి చరిత్ర చూసుకోవాలి అనుకుంటే కనుక మనం కృతయుగం నాటికి వెళ్ళాలి. అంటే దేవతలు సంచరించేటటువంటి ఆ కాలము. ఆ కృతయుగంలో క్షీరసాగర మథనం జరిగింది. ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృత కలశ భాండాగారం బయటపడింది అని తెలుసు అందరికీ కూడా. అయితే ఆ అమృత భాండాగారం బయటకు వచ్చేటటువంటి సమయంలో దాని నుంచి 4 బిందువులు భూమి మీద పడినటువంటి ప్రదేశాలే ఇప్పుడు మనకు జలపాతాలుగా, అలాగే మహానదీ జలాలుగా, మనకు అమృత తుల్యమైనటువంటి ఆ నదీ జలాలు ఇప్పుడు పూజనీయంగా మారినటువంటి జలపాతాలే, ఆ నదులే ఇప్పుడు మనకు మహాకుంభమేళ అని పిలుచుకుంటాం. అంటే ఎక్కడెక్కడైతే ఆ బిందువులు పడ్డాయో అవి మహాపుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతూ, అక్కడ విరాజిల్లుతున్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా నదీ తీర ప్రవాహ ప్రాంతాలుగా విరాజిల్లుతూ ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా అనేక రకములైనటువంటి పాపాలను దూరం చేసేటటువంటి ప్రక్షాళనగా విరాజిల్లేటటువంటిది గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా జల కలయికతో ఏర్పడినటువంటి జల ప్రవాహాలే ఈ యొక్క కుంభమేళకు దారి తీసేటటువంటి క్రమముగా ఈ యొక్క మహాకుంభమేళ జరుపుకుంటాము. అయితే ఇక్కడ మహాకుంభమేళ అనేటటువంటిది ఎక్కడైతే ఆ బిందువులు అంటే అమృత తుల్యమైనటువంటి ఆ అమృత బిందువులు పడ్డాయో అవే 4 ప్రదేశాలుగా మారాయి. ఒకటి మనకు ప్రయాగరాజు ఒకటి ఉంది, అలాగే ఉజ్జయిని అనేటటువంటిది ఒకటి ఉంటుంది, అలాగే మనకు హరిద్వారు, నాసిక్, ఈ 4 కూడా ఆ బిందువులు పడినటువంటి ప్రదేశంగా విరాజిల్లుతూ ఎవరైతే ఆ నదీ తీరంలో స్నానం ఆచరిస్తారో వాళ్లకు సకల పాపాలు, సకల రోగాలు నయమవుతాయి అనేటటువంటిది మనకు శాస్త్ర ప్రతీకగా చెప్పడం జరిగింది. గురుగారు, ఇప్పుడు నదులు అంటేనే పవిత్రమైనవి, మరి ఇప్పుడు పుష్కరాలు కూడా వస్తూ ఉంటాయి మనకు, అదే పుణ్యం అంటుంటారు. పుష్కరాల్లో చేసినా, నది స్నానం చేసినా, ప్రత్యేకించి కుంభమేళలో చేయడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అని అంటే ఏంటి అసలు దాని మధ్య వ్యత్యాసం? మనకు పుష్కరము అంటే గురువు మారుతున్నటువంటి, మనకు నెల నెలకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. కానీ మహాకుంభమేళ అనేటటువంటిది ఎక్కడైతే ఈ యొక్క బిందువులు పడినటువంటి ప్రదేశాలు ఉంటాయి కదా, అమృత బిందువులు, ఆ బిందువులు పడినటువంటి ప్రదేశంలో కేవలం మానవులే కాదు దేవతలు కూడా స్నానమాచరించేటటువంటి ప్రదేశంగా మారి, ఆ దేవతలు ఇప్పుడు మామూలుగా దేవుడికి అభిషేకం చేసిన తీర్థం తాగితేనే మనకు పుణ్యం వస్తుంది అని మనం విశ్వసిస్తాము. అలాంటిది ఆ దేవతలే వచ్చి స్నానం ఆచరించినటువంటి ప్రదేశంలో మనం స్నానం ఆచరిస్తే ఆ పవిత్ర గంగా జలము మరింత పవిత్రంగా మారి మనుషుల యొక్క పాపాలను ప్రక్షాళన చేస్తుంది అని విశ్వాసం ఇక్కడ. అందుకే ఇక్కడ మహాకుంభమేళలో మహాకుంభమేళ వచ్చింది అంటే లక్షలు కాదు, కోట్లాది మంది భక్తులు పోయిన కుంభమేళకు 5 కోట్ల మంది వచ్చారట కుంభమేళ స్నానానికి. ఈసారి అంచనా దాదాపు 12 కోట్లు 10 కోట్ల వరకు అంచనా వేసుకుంటున్నారు. అంటే దాదాపుగా ఈ మహాకుంభమేళ అనేది 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కుంభమేళ అనేటటువంటి జనవరి 13వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. అలాగే మనకు ఫిబ్రవరి 26వ తారీఖు రోజున ఎండ్ అవుతుంది. అంటే దాదాపుగా 45 రోజుల పాటు కొనసాగేటటువంటి ఈ మహాకుంభమేళలో అనేక మంది, లక్షలాది కోట్లాది మంది భక్తులు కేవలము దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చి
అక్కడ స్నానం ఆచరించేటటువంటి అద్భుతమైనటువంటి యోగ ఘట్టము ఈ మహాకుంభమేళ. గురుగారు ఇప్పుడు అక్కడ అఘోరులు, నాగసాధువులు, పెద్ద పెద్ద ఋషులు, కొన్ని వందల వేల సంవత్సరాలతో ఉన్న తపస్సు చేసిన యోగులు, పెద్దవాళ్ళు కూడా వస్తారంట కదా. ఇప్పుడు సామాన్యులు స్నానం ఆచరించే రోజులు, వాళ్ళు స్నానం ఆచరించే రోజులు సపరేట్ గా ఉంటాయా? ఎలా ఉంటుంది విధానం? ఇక్కడ ఏది సపరేట్ ఉండదు, అంతా ఒకటే. వాళ్ళు ఎప్పుడు ఏ సమయానికి ఏ సందర్భంలో వస్తారో ఎవరికీ కూడా తెలియదు. ఇప్పుడు నాగసాధువులు, అఘోరీలు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ కూడా వచ్చేటటువంటి సమయం ఎవరు కూడా గమనించలేరు. వాళ్ళు ఎలా వస్తారో తెలియదు, ఎలా మాయమైపోతారో కూడా ఎవరికి కూడా తెలియదు. చాలా మట్టుకు మీరు గమనిస్తే గత కుంభమేళలో చూసుకుంటే నాగసాధువులు కానీ అఘోరులు కానీ వాళ్లకు జనంతో సంబంధం లేకుండా వాళ్ళు వస్తారు, స్నానం ఆచరిస్తారు, మళ్ళీ కొద్ది దూరం వెళ్ళేసరికి మాయమైపోతారట. అది ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉన్నటువంటి సంఘటన. అలాగే ఈ నాగసాధువులు కానీ అఘోరీలు కానీ వాళ్ళు నిజంగా అంటే సాక్షాత్తు మీరు అన్నట్టుగా వాళ్ళు శివస్వరూపులు అని మనం భావన చేసుకుంటాం. అలాంటి సరే దేవతలు స్నానం ఆచరిస్తారు అనేటువంటి మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ నాగసాధువులు అయితే మన కంటికి కనిపిస్తున్నారు. అలాగే అఘోరీలు మన కంటికి కనిపిస్తున్నారు. ఎన్నో జన్మలు తపస్సు చేస్తూ ఉంటారు, ఎన్నో రోజులు తపస్సు ఆచరించి శివుణ్ణి భగవంతుడిగా ఏకమైపోయి వాళ్ళందరూ కూడా శివశక్తి స్వరూపాలుగా విరాజిల్తూ వాళ్ళు స్నానం ఆచరించినటువంటి నీటిలో స్నానం ఆచరిస్తున్నామంటే అంతకంటే పుణ్యం ఏముంది? ఎందుకంటే వాళ్ళు సాధారణంగా బయటకు రారు. ఒకవేళ వచ్చారు అంటే ఇలాంటి పుణ్యకార్యములు వచ్చినప్పుడే వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క స్పర్శ అయినా వాళ్ళ యొక్క దర్శనమైనా అనేక జన్మల పాపములు తొలగిపోతాయి. అంటే ఆ బిందువులు పడినటువంటి కారణము చేత ఆ యొక్క నదీ జలాలకు అంత పుణ్యక్షేత్ర అంత యోగ్యమైనటువంటి శక్తి అనేటటువంటిది అక్కడ ఆపాదించబడింది. అలాగే ఈ సృష్టిలో నీటికి ఉన్నటువంటి శక్తి ఇంకా దేనికి లేదు. ఎందుకంటే నీరు లేకపోతే ఈ సృష్టిలో మనిషి యొక్క జీవితమే అంతమైపోతుంది, కొనసాగదు. అసలు నీరు లేకపోతే మనిషే ఉండడు ప్రపంచంలో. అంటే నీరు లేకపోతే మనిషి ఉండడు, చెట్లు ఉండవు, చేమలు ఉండవు, ప్రకృతే ఉండదు. అంటే నీటికి అంత శక్తిని ధారపోసినటువంటి వారు మన ప్రకృతిలో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి దేవతలు, అలాగే ఋషులు, మునులు. ఎందుకంటే మనకు గతంలో కూడా చూసుకుంటే ఎవరినైనా శాపం ఇవ్వాలన్నా నీటితోనే శాపం ఇచ్చేటటువంటి, అంటే నీటిలో శక్తిని ఆపాదన చేయడం అనేటటువంటిది ఇప్పుడున్నటువంటిది కాదు, కృతయుగం నాటి నుండే మనకు ఆపాదించబడినటువంటి శక్తి అది. అందుకే మనము మన పూజా విధానాల్లో నీటిని కూడా మనం కలశ పూజగా చేస్తూ ఉంటాం. అంటే నీటిని కూడా పూజించేటటువంటి సనాతన సంస్కృతి కేవలము మన హైందవ ధర్మంలోనే ఉన్నటువంటి ఒక గొప్పతనము. అందుకే మన హైందవ ధర్మంలో నీటిని పూజిస్తాము, పుట్టను పూజిస్తాము, చెట్టుని పూజిస్తాము, అన్నిటినీ పూజిస్తాం. అంటే అన్నిటిలో మనం భగవంతుని చూస్తాం. మనం అద్వైత సిద్ధాంతం మనది. అంటే అంతా ఒక్కటే, అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి సిద్ధాంతం మన అద్వైత సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ నీటిని పూజించడము అనేటటువంటిది మనకు కృతయుగం నుంచే వచ్చింది. కాబట్టి నీటిలో స్నానం ఆచరిస్తే మనకి ఏమవుతుంది అనేటటువంటి ఆలోచన అందరికీ రావచ్చు. మనకు మామూలుగా నదిలో స్నానం చేస్తేనే మనం మనసులో ఏమనుకుంటామంటే అబ్బా నదిలో కార్తీక మాసంలో స్నానం ఆచరిస్తేనే అనేక పాపాలు పోతాయి అని అనుకుంటాం. అలాంటిది మహాకుంభమేళ సమయంలో ఎవరైతే ఆ కుంభమేళలోకి వెళ్ళి అక్కడ నదీ తీరంలో స్నానం ఆచరిస్తారో నిజంగా వాళ్ళ యొక్క జన్మ ధన్యమైనటువంటిది విధంగా భావన చేసుకుంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ మహాకుంభమేళ అనేటటువంటిది సాక్షాత్తు పరమశివుడికి ప్రీతికరమైనటువంటిది అని అర్థం చేసుకోవడం. అలాగే కాశీ లాంటి ప్రదేశాలలో కూడా మనకి ఈ మహాకుంభమేళ అనేటటువంటి ప్రారంభం. అంటే ఇక్కడ హరిద్వారు, ఋషికేశు, అలాగే కాశీ లాంటి ప్రదేశాలలో కూడా ఎంతోమంది నాగసాధువులు కుంభమేళలోకి వచ్చేసి ఈ రకమైనటువంటి స్నానాన్ని ఆచరిస్తారు. దాని ద్వారా పుణ్యము పురుషార్థంతో పాటు పాపం పుణ్యం మనం కంటితో చూడం, అనుభవిస్తాము ఎప్పుడైనా. అలాగే ఆ నదిలో స్నానం ఆచరిస్తే పాపపుణ్యాలు అనేటటువంటి పుణ్యం అనేటటువంటిది మనకు వచ్చి పాపం అనేటటువంటిది కొట్టుకొని పోతుంది అని విశ్వాసం, నమ్మకం, అంతే తప్ప ఇక్కడ స్నానం చేస్తే ఒక రకమైనటువంటి విధానం, చేయకపోతే ఏదో పాపం అనేటువంటి విధానం అనేటటువంటిది కాదు. కాకపోతే ఈ మహాకుంభమేళ అనేటటువంటిది నమ్మకం మీద, విశ్వాసం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశం. దీనికి చరిత్రగాథ ఏం చెప్తుంది అని అంటే అదే అమృత బిందువులు ఎక్కడైతే పట్టాయో అవి మహాపుణ్యక్షేత్రాలుగా మారి అది నదీ తీర ప్రాంతాలుగా మారి అక్కడ స్నానం ఆచరించినటువంటి వారికి రోగ బాధలు నయమవుతాయి. అలాగే ఇతి బాధలు, కలియుగంలో ఉన్నటువంటి ఇతి బాధలు నయమవుతాయి. అలాగే అక్కడ స్నానం ఆచరించడం వల్ల
పుణ్యము పురుషార్థము అనేటటువంటివి మనకు సంక్రమించి మనకు ఉన్నటువంటి పాప కర్మలని తొలగిపోతాయి అనేటటువంటి విశ్వాసంతో ఈ రకమైనటువంటి క్రతువుల్ని అక్కడ ఆరాధిస్తారు. కాబట్టి మహాకుంభమేళ అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి యోగ ఘట్టం అది. కాబట్టి అక్కడ మన లాంటి మనుషులే కాదు, దేవతలు సైతం వచ్చి స్నానం ఆచరించేటటువంటి కొలువు తీరినటువంటి ప్రదేశాలు ఈ 4 ప్రదేశాలలో ఆ యొక్క అమృత బిందువులు పడ్డాయి. కాబట్టి ఈ 4 ప్రదేశాల్లో మహాకుంభమేళ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పూర్ణ కుంభమేళ, అర్ధ కుంభమేళ అని కూడా అంటారు కదా, అది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? ఇప్పుడు మనకు 12 సంవత్సరాలకు వచ్చేటటువంటిది మహాకుంభమేళ. అలాగే ఈ 12 సంవత్సరాలు 108తో కలిస్తే అది మనకు పూర్ణ కుంభమేళ అని అంటూ ఉంటాం. అంటే అది మళ్ళీ మనం చూస్తామో చూడమో తెలియదు. ఈ కుంభమేళ అయితే చూసేటటువంటి అదృష్ట భాగ్యం మనకు కలిగింది. ఇది చాలా విశేషమైనటువంటి కుంభమేళ. కాబట్టి దీనిని దర్శించినా, అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించినా మన జీవితం ధన్యమవుతుంది. అలాగే మనం అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేర్చుకోవడానికి, అలాగే ఆ ప్రదేశంలో అడుగు పెడితే చాలు మనకున్నటువంటి దారిద్ర్యములు కూడా తొలగిపోతాయని ప్రజల యొక్క విశ్వాసంతో ఇప్పటికీ కూడా ఆ యొక్క విధానం ఇప్పటికీ కూడా నడుస్తుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలామందికి నెగిటివ్ ఇంపాక్ట్ బాగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనం వింటాము, ఈ చేతబడులు చేశారు, బాణామతులు చేశాము, ఇలాంటివి వింటుంటాం. అలా చేసినటువంటి వాళ్ళు ఆ ప్రదేశంలో అడుగు పెడితే చాలు వాళ్ళకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అంటే ఎవరికైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అక్కడ అడుగు పెట్టలేరట. అడుగు పెడితే చాలు వాళ్ళ కాళ్లకు 1000 ముళ్ళు గుచ్చుకున్నటువంటి నొప్పి కలుగుతుందట. అంతటి మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఈ 4 పుణ్యక్షేత్రాలు. అది కూడా ఎప్పుడు కేవలము ఈ యొక్క 45 రోజులు మహాకుంభమేళ సమయంలో మాత్రమే. ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకునేటటువంటి వారు అక్కడికి వెళ్ళి స్నానం ఆచరిస్తే చాలు వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది. వాళ్ళకి ఇక నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉండదు. జీవితాంతం వరకు చాలా సంతోషంగా ఉంటారు. భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుందమ్మా. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.